హిందూ దేవతలు తెలుగు ప్రాచీనకర్తలపై అనుచిత కామెంట్స్ చేశాడంటూ యూట్యూబర్ అన్వేష్ పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అతన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయాలని, యూట్యూబ్ లో అన్సబ్స్క్రైబ్ చేయాలని పిలుపునిస్తున్నారు. అందుకే తగ్గట్లుగానే అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. అదేవిధంగా అతన్ని పోలీస్ కేసులు కూడా వెంటాడుతున్నాయి. తాజాగా అన్వేష్ పై పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దేవీ దేవతలను దూషించారంటూ పంచగుట్ట పిఎస్ లో ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ లోని సెక్షన్ 352, 79, 299 లతో పాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కి నోటీసులు పంపనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అతడిని భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంటెంట్ క్రియేటర్ ని గొప్పవాడిని చేసింది ప్రేక్షకుడే. అలాగే అతడి పతనానికి కారణమయ్యేది కూడా ప్రేక్షకుడే. అందుకే వీడి పైత్యం చూసిన జనం లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేయడం ప్రారంభించారు. గత 2 రోజుల్లో లక్షలకు పైగా జనం అతని మాటలు, చేష్టల్ని చీదరించుకుంటున్నారు. అందుకే తత్వం బోధపడి తెలుగు ప్రేక్షకులకు సారీ చెబుతున్నాడు. చేతులు కాలాక ఆకలి పట్టుకునే రకం. ఇప్పుడు తాను హిందువునే అంటూ చిలక పలుకులు అందుకుంది చిలక. అంతేకాదు టెంపుల్ విషయం చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. అయినా సరే అన్వేష్ కు బుద్ధి చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాయ్కాట్ అన్వేష్ హ్యాష్ ట్యాగ్ ట్రోల్ అవుతోంది.